హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సైలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఓం నమో వెంకటేశాయ. ఇది సప్తవ శనివారాలలో 6వ వారం పూజ అండి. ఈ శనివారం కూడా పూజ చాలా బాగా జరిగింది. నేనైతే చాలా బాగా చేసుకున్నాను స్వామివారికి పూజ. లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా త్వరగా లేచి పనులన్నీ త్వరగా పూర్తి చేసుకొని పూజ కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని మా తోటికోళ్ళ వాళ్ళది పూజ ఉంటే అక్కడికి వెళ్ళామండి. పూజ అయితే అసలు చాలా ప్రశాంతంగా కూల్గా చాలా బాగా జరిగిందండి. ఈ వీక్ నేను ఒక పొరపాటు చేశాను. అదేంటి అంటే కలసం పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే కొబ్బరికాయలు తీసుకురావడం మర్చిపోయాం మేము. అన్ని పూజ సామాన్లు తీసుకొచ్చాను, కానీ ఏదో మర్చిపోయాను అనుకుంటూనే ఉన్నాను. లాస్ట్కి మార్నింగ్ లేచి పూజ చేసేసరికి ఆ టైంకి అప్పుడు గుర్తొచ్చిందన్నమాట, అరే కొబ్బరికాయలు తీసుకురాలేదు అనేసి. సో అప్పటికప్పుడు వెంటనే వెళ్ళి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చి ముందు పూజ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కలశ ప్రతిష్టాపన చేసి మళ్ళీ కలశం పెట్టి అప్పుడు మళ్ళీ రెండోసారి పూజ చేయాల్సి వచ్చింది. ఆ కలశం పెట్టలేకపోవడం వల్లేమో అయ్యవారు మళ్ళీ రెండోసారి కూడా పూజ చేయించుకున్నారు నా చేత. సో గైస్, ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి. అన్నీ తెచ్చుకొని ముందే పెట్టుకోండి. 1-2 సార్లు అన్నీ చూసుకోండి అన్నీ ఉన్నాయా లేదో అనేది. అక్కడ మీకు వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం కనిపిస్తుంది కదండి, అది నేను మీషోలో తీసుకున్నాను. లాస్ట్ వీక్ వస్తుంది అనుకున్నాను, బట్ అప్పటికి రాలేదు. బట్ ఈ వారం వచ్చింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది దాన్ని చూడగానే. అయ్యవారు చూడండి, అలంకార ప్రియుడు అంటారు కదా, ఆయన పువ్వుల మధ్యలో తులసిమాల మధ్యలో చూడండి అసలు ఎంత నిండుగా ఉన్నారు కదా. విగ్రహానికి కూడా చిన్న తులసిమాల వేసి ఒక్క పువ్వు పెట్టేసరికి ఎంత కళ వచ్చిందో కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిని చూడండి. అసలు ఆ థాట్ నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. కలవ పువ్వుల్లో కూర్చున్నట్టే ఉంది కదా చూడండి ఒకసారి. కానీ అది రోజ్ పెటల్స్ అనమాట. అవి నాటు గులాబీ ఉంటుంది కదండి, అవి రేఖలు ఉంటే అలా సెట్ చేసి పెట్టారనమాట. కానీ అసలు ఎంత నిండుగా ఉన్నారో అమ్మవారి కూడా. నెక్స్ట్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి నేను. ఇంకా గోవిందనామాలు అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటూ పూజ అయితే అలా సాగుతుంది. ఇదిగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో గైస్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను, ఓకేనా. నాకు తెలిసినంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే, మీరు గోవిందనామాలు చదివినా అష్టోత్తరాలు చదివినా ఇంకేమైనా చదివినా కూడా తప్పులు అయితే అస్సలు చదవకూడదండి. రాకపోతే మానేయండి, లేదా ఫోన్ పెట్టుకోండి. ఇప్పుడు ఫోన్లో చాలామంది వింటున్నారు కదా, సో అలా విని చేసుకోవచ్చు. అంతేకాని మనకి వచ్చి రాకుండా అలా చదివేసి తప్పులు చదివేసి అస్సలు కూడా పూజ చేయొద్దు ఎవరు కూడా. ఒకసారి మనం యూట్యూబ్లో ఇలా టైప్ చేస్తే చాలు, చాలా వరకు వస్తున్నాయి, చాలామంది పెడుతున్నారు కదా. సో అవి వింటూ మనం మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుందండి. అంతే తప్ప మనం తప్పులు చదివేసి అన్ని పూజలు చేసినా సరే ఆ పూజ ఫలించదు. సో గైస్, గుర్తుపెట్టుకోండి, మనం ఒక పని చేస్తున్నాము అంటే దాన్ని మనం అన్ని రకాలుగా కూడా మంచిగా నిర్విఘ్నం చేసుకోవాలి. సో అలా అందులో ఎలాంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ చేయకూడదు. తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి, కానీ తెలిసి అయితే మన చేతులారా మనం ఎలాంటి తప్పులు కూడా చేయకూడదు కదా. సో ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా చేసే ముందు కూడా. నెక్స్ట్ ఇంకేంటంటే, ముడుపు ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, చాలామందికి చాలా విధాలుగానే డౌట్స్ ఉన్నాయండి. నేనైతే ముడుపు అసలు సింపుల్గా కట్టానండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు కూడా ఏం లేదు. ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో వట్టు పెట్టి అక్షింతలు వేసి పసుపు కొమ్మలు వేసి యాలకులు వేసి 11 రూపాయలు. నెక్స్ట్ ఇంకా ఇష్టం అనమాట, ఎంతైనా వేయచ్చు.
రూ. 11 మాత్రం తప్పనిసరిగా వేయాలి. సో నేనైతే అలా వేసి కట్టానండి. అంతే, అంతకు మించి ఇంక నేనేమీ చేయలేదు. నాకు తెలిసినంత వరకు నేను చూసింది కూడా అలానే. చాలామంది చాలా రకాలుగా కడుతున్నారండి. అందులో ఎండు ద్రాక్ష వేస్తున్నారు, ఎండు ఖర్జూరాలు వేస్తున్నారు, చాలావి వేస్తున్నారు. బట్ నేనైతే అవేమీ వేయలేదండి. సింపుల్గా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు, ఒక చిన్న తులసి ఆకు పెట్టేసి అయ్యేవారికి అయితే ముడుపు కట్టేశాను డబ్బులు వేసి నండి. ఇంకా నెక్స్ట్ మా తోటికోడలు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. చూడండి అసలు అరేంజ్మెంట్స్ మామూలుగా లేవన్నమాట. ఆ రోజు అయ్యవారు చాలా బాగా చేయించుకున్నారు పూజ. మా వీక్ కూడా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీక్ ఇంకా మండే. ముందుగా పూజ ముందు ఇక్కడ ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట. తినే మా తోటికోళ్ళు. నెక్స్ట్ ఇంకా వాణి అక్క పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మా తోటికోళ్ళు నాకు తాంబూలం అయితే ఇస్తుందండి. అదింది కూడా సేమ్ అదే రోజు పూజ అండి. సో అక్కడికి వెళ్ళాము ఈవినింగ్. ఆ వీడియో మిస్ అయింది. ఇంతే వీడియో. ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.